ఈరోజు మనము శ్రీవాణి శాంతినికేతన్ పటాన్చెరు పాఠశాలల విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ అందరి విద్యార్థులకు కూడా శుభాశీస్సులు అందజేస్తూ మరి ఈ పాఠశాల అధిపతి అయినటువంటి శ్రీ పి వెంకటేష్ గారు గత 18 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా పాఠశాల నడపబడుతూ ఉంది. మరి ఇప్పుడు విశ్రాంత సమయం కాబట్టి ఈ సమయంలో విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా తెలుగు పాఠాలను బోధించాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులందరూ జాగ్రత్తగా వినండి. కేవలం ఇది విద్యార్థుల కోసమే పాఠాలు బోధించబడుతున్నాయి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. విద్యార్థులందరూ కూడా మాతృభాషాభిమానాన్ని పుంజుకొని ఆంగ్ల భాష అభ్యసనంలో ఉన్నప్పటికీ కూడా మన భాషని మరవకుండా మన భాషని అభ్యసించి మన భాషా మాధుర్యాన్ని వారందరూ కూడా గోలాలని, మన మాతృభాషలో చక్కని నైపుణ్యాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి దాశరథి పూజ్యులు దాశరథి గారు రాసినటువంటి వీర తెలంగాణ ఆ పాఠంలో నుండి మనం ఒక 2-3 పద్యాలను చూద్దాం. ఇప్పుడు ముందుగా చేతులెత్తి మొక్కుదాము తెలంగాణకు, చేయి చేయి కలుపుదాము దాని ప్రగతికి. చేతులెత్తి మొక్కుదాము తెలంగాణకు, చేయి చేయి కలుపుదాము దాని ప్రగతికి. తన రక్తము ధారవోసి ఘనశక్తిని మనకునిచ్చి, తన రక్తము ధారవోసి ఘనశక్తిని మనకునిచ్చి, తల్లి ప్రేమ రంగరించి తనయులుగా తీర్చిదిద్ది, తన ఎదపై నిలువ నీడ కల్పించిన కళ్యాణికి. చేతులెత్తి మొక్కుదాము తెలంగాణకు, చేయి చేయి కలుపుదాము దాని ప్రగతికి. ఈ గేయం చదవడంలో ఉద్దేశం ఏంటంటే, దాశరథి గారు తెలంగాణ కోసం పడిన శ్రమ, ఆనాడున్నటువంటి పరిస్థితులను ఎదిరించడానికి ఆయన పద్యాలని ఆయుధాలుగా ఉపయోగించాడు. ఆనాడు ఎన్నో పోరాటాలు జరిగాయి. సాయుధ పోరాటం, ఇంకా రకరకాల పోరాటాలు జరిగితే నిజాంకు వ్యతిరేకంగా తన పద్య విద్య ద్వారా దాశరథి గారు చాలా గొప్ప పోరాటం చేశారు. అటువంటి దాశరథిని మనం ఒకసారి స్మరించుకుంటూ మరి దాశరథి గారి యొక్క జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుందాం. ఆయన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరులో జన్మించారు. ఎక్కువ శాతం ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఉర్దూ మీడియంలో జరిగింది. ఆయన అనేక గ్రంథాలను రచించారు. మహాంధ్రోదయము, తిమిరంతో సమరము, పునర్నవము, అగ్నిధార, రుద్రవీణ, అమృతాభిషేకము, నవమి, నాటికలు ఇట్లాంటివి రాయడమే కాకుండా అనేక రకమైనటువంటి సినిమా పాటలు కూడా రాశారు. వారు ప్రత్యక్షంగా వారిని కలిసిన అనుభవం నాకున్నది. ఒక 2 నిమిషాలు వారిని నేను హైదరాబాద్లోని ఆబిడ్స్ బృందావన్ హోటల్లో నేను ఇంటర్మీడియట్ అభ్యాసం చేస్తున్నప్పుడు ఆ గొప్ప వ్యక్తిని కలవడం జరిగింది. ఇప్పటికీ కూడా అదే స్మృతి పదంలో ఉంటుంది. ఆయన రాసినటువంటి మొట్టమొదటి సినిమా పాట నేను చెప్పగా విన్నది, మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఖుషీ ఖుషీగా నవ్వుతూ హుషారు మాటలు రువ్వుతూ, ఖుషీ ఖుషీగా నవ్వుతూ హుషారు మాటలు రువ్వుతూ అని ఈ పాటని నీవు కూడా ఓ పూల పల్లకి తెచ్చుకో. ఈ పాట ఆయన మొట్టమొదట సినీ రంగంలో ప్రవేశించినప్పుడు ఈ పాటతో ప్రారంభమైందని చెప్పగా విన్నాను నేను, మరి ఎంతవరకు తెలియదు. అయితే దాశరథి గారి యొక్క ఆవేశం కానీ ఆనాడు ఆయన చేసిన పోరాటం కానీ చాలా గొప్పది. ఆయన గాలిబ్ గీతాలను కూడా అనువాదం చేయడం జరిగింది, వాటిని గజల్స్. ఒక చోట దాశరథి గారు చెప్తారు ఏమనంటే, ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము. ఏది కూడా అంత సులువుగా సాధ్యం కాదు. కష్టపడ్డప్పుడే దాని ఫలితం జరుగుతుంది, ఫలితం లభిస్తుంది. దాశరథిని గురించి నేనే ఒక చోట ఏమన్నానంటే,
కట్టలు తెంచి పారు తమ కావ్యములందున అగ్నిధార. అగ్నిధార అన్నది ఆయన రాసినటువంటి గ్రంథం. మరి ఆ అగ్నిధారలాగా ఆయన కోపాగ్ని జ్వాల ఆ విధంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది ఆయన యొక్క గ్రంథాలలో. కట్టలు త్రెంచి పారు తమ కావ్యములందున అగ్నిధార కన్పట్టున పార భావ జలపాతం. ఆయన భావ జలపాతం, జలపాతం అంటే జలం పైనుండి కిందికి దుంకుతుంది కదా, భావ జలపాతం ఆ విధంగా ఉంటుందని. కన్పట్టున పార భావ జలపాతము పద్యములందున ధీమనీ దిట్టలు మీరు మీ కవిత ధీతతికే పరిశోధనము. మీరు రాసినటువంటి కవిత్వం కానీ, మీరు అందించినటువంటి భాష కానీ, ఇది పండితులకే పరిశోధన కలిగించే విషయం. ఇది మేల్పట్టము గట్టి కూర్చితిరి భాషకు నుద్యమ కాంతి సాంద్రతం. మీరు భాషకు ఎటువంటి సాంద్రత కల్పించాలంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని కల్పించారు మీరు భాషకు. అటువంటి దాశరథి మరి మన వీర తెలంగాణ అన్న పాఠంలో తెలంగాణ యొక్క గొప్పతనం, వీర తెలంగాణ, పౌరుషవంతమైనటువంటి మన తెలంగాణ ఎటువంటిది, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వాళ్ళు, యువకులు ఎటువంటి వాళ్ళు, ఈ గడ్డ ఎటువంటిది, దీని గురించి మన 10వ తరగతి పాఠంలో దాశరథి గారు వివరించారు. అందులో మనము కొన్నింటిని చూద్దాం. ఇంకా దాశరథి గారి గురించి మనము తెలుసుకోవాలంటే ఇంకా 1967లో ఆంధ్రప్రదేశ్ అకాడమీ పురస్కారం వచ్చింది. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ, 1961లో గాలిబ్ గజలు. తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 1981 నుంచి 82 మధ్య కాలంలో గౌరవనీయులు మన బానూరు వాస్తవ్యులు శ్రీ టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆస్థాన కవిగా కూడా ఉన్నారు దాశరథి గారు. మరి అటువంటి దాశరథి గారిని ఒక్కసారి స్మరిస్తూ మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి విషయంలోకి వెళ్దాం. విద్యార్థులందరూ మరి దాశరథి మన తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా, ఎంత గొప్పగా ఉంది, పోరాటం ఏ విధంగా ఉన్నది, మనలో ఉన్న పటిమ ఏది, దాని గురించి చెప్తూ పాఠంలోకి వెళ్దాం. ముందు మనము పాఠంలో ఈనాడు మనం ఈ కార్యక్రమం అంతా కూడా శాంతినికేతన్ పాఠశాల సౌజన్యంతో కొనసాగుతుంది. 4 మాటలు మీతో చెప్పడానికి నాకు ఈ అవకాశం కల్పించారు ఈ పాఠశాల అధిపతి అయినటువంటి శ్రీ పి వెంకటేష్ గారు. నేను దాదాపు 32 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఒక 10 కృతులు రాశాను, 10 అష్టావధానాలు చేశాను. మరి విద్యార్థులందరికీ ఇటువంటి పాఠాన్ని మాతృభాషాభిమానం మీద ఉన్నటువంటి అభిమానంతో మన భాషను అందరికీ చేరవేయాలి. మన విద్యార్థులందరూ కూడా ఎట్లా ప్రకాశించాలంటే మన భాషలో మనులై ఉజ్వలమైనటువంటి కాంతి కలిగి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అని అన్నట్లుగా మన విద్యార్థులంతా మన తెలుగు భాషని అంత గొప్పగా రాణింపజేయాలి. ఏ భాష నేర్చుకుంటే తప్పు లేదు. అందుకే ఒక చోట అన్నాను కదా, భాషలెన్నేని నేర్చిన బాధ లేదు, వాసమెచ్చట గూర్చిన దోషవనము, తనదు సంస్కృతినిడి పరదాసురాలే అమ్మయ నగ నిఘంటులరయ వచ్చే. అమ్మ అంటే ఈరోజు తెలియక నిఘంటు చూసే పరిస్థితి వస్తున్నది. అట్లాంటిది రావద్దు. మన విద్యార్థులందరూ భాషని చాలా చక్కగా నేర్చుకోండి. అపూర్వమైనటువంటి సంపద ఉన్నది, సాహిత్య సంపద ఉన్నది. అట్లాంటి భాషని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. ముందుగా ఆయన ఏమంటారంటే, నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలం, ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దరిసింపజగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటివి నీ ఈ తెలుగు రేగడిలో జిగిమెందు మాతరో. ఎంత గొప్ప విషయం ఇది! ఎంత ఆవేదన, తపన, పౌరుషము దాగి ఉన్నది, ఎంత భక్తి కూడా ఉన్నది చూడండి. తల్లి కురవాలని
ఎట్లా పెంచిందో చెప్తున్నాడు. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలను. అమ్మ తెలంగాణ తల్లి, కోట్లాది మంది కుర్రవాళ్ళని నీ తనయులని నీ ఒడిలోన పెంచినవు. నువ్వు పెంచి ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి. మామూలుగా ఏమవుతుందంటే వయసు రాగానే పాఠశాలకు పంపడం, ఇంకా కొన్ని పనులు చేయించడం జరుగుతుంది. కానీ అమ్మా తెలంగాణ తల్లి, నువ్వు చేసినటువంటి గొప్ప పని, విశిష్టమైనటువంటి కృత్యం ఏది అంటే ప్రాయం అంటే వయస్సు. ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి. వాళ్ళకి వయసు రాగానే ఏం చేసినావు అంటే నువ్వు కత్తులు ఇచ్చినావు. కృపాణం అంటే కత్తి. యుద్ధమాడి అంటే యుద్ధము చేసి, యుద్ధముతో ఆడుకొని వాజ్రేయ భుజాబలం ముదరిసింప. వాజ్రేయ భుజాబలం, వాజ్రేయం అంటే వజ్రాల లాంటి శక్తి కలిగిన ఈ భుజ బలాన్ని ప్రదర్శించడానికి వాజ్రేయ భుజాబలము, వజ్రాల లాంటి ఈ భుజాలు చేసే పౌరుషాన్ని దర్శింప జగమ్ము, ఈ లోకమంతా చూసే విధంగా నవాబుతో సవాల్ చేయుమటంటివి. ఆనాడున్నటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈయన పద్యాలని ఆయుధాలుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ నవాబుతో సవాల్ చేయమని చెప్పావు నువ్వు. ఈ తెలుగు రేగడిలో, మా తెలంగాణ భూమి, ఈ తెలంగాణ మట్టిలో, ఈ రేగడిలో జిగి మెండు మాతరో తల్లి, ఈ భూమిలో కాంతి మెండు, పట్టు మెండు అటువంటి భూమి ఇది, అటువంటి పట్టుదల కలిగినటువంటి భూమి ఇది. కాబట్టి ఈ విధంగా నువ్వు తెలంగాణ బిడ్డలని తీర్చిదిద్దావు అని చెప్తూ ఉన్నాడు. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలను, కోట్లాది మంది తెలుగు కుర్రవాళ్ళని. ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి. వయసు రాగానే వాళ్ళ చేతికి నువ్వు ఆయుధాలు ఇచ్చావు, కత్తులు ఇచ్చావు. యుద్ధమాడి వాజ్రేయ భుజాబలం ముదరిసింప జగమ్ము, మా తెలంగాణ వీరుల యొక్క వజ్రాల వంటి భుజాలు చేసే పౌరుషాన్ని తిలకించేటట్లుగా నవాబుతో సవాల్ చేయుమటంటివి. అక్కడిక్కడ కాదు, ఎవరినో కాదు, డైరెక్ట్ ప్రత్యక్షంగా నవాబుతోనే సవాల్ చేయమని చెప్పావు. ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో, మా తెలంగాణ భూమిలో అటువంటి పట్టు, అటువంటి జిగి, అటువంటి కాంతి ఉన్నదని మనకు ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు. మరొకటి చూద్దాం. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా. ఇప్పుడడ్డుల్ ఓయే సౌధామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవల్ చూపు కాలమ్ములున్ మళ్ళెన్. స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యాభానువేతించడిన్. ఎంత చక్కటి శైలి, నడక. నేను ఆయన యొక్క శైలిని, రమ్యతని గురించి చెప్పేంత సాహసం నేను చేయలేను, కానీ ఆ పద్యాన్ని చదివే అదృష్టం కలిగినందుకే నేను ధన్యుడిని అనుకుంటున్నాను. విద్యార్థులందరూ మీరు కూడా మంచిగా చదవడానికి నేర్చుకోండి. తల్లి, ఓ తెలంగాణ మాత, నీ ప్రతిభా విశేషములు, తెలంగాణలో ఉన్న గొప్పతనం, కళలు గాని, పౌరుషం గాని, రకరకాలైనటువంటి నైపుణ్యములు కలిగినటువంటి కళలన్నీ కూడా ఏమైనాయి అంటే భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా. ఈ భూత ప్రేత హస్తములనంటే ఏదో దయ్యాల చేతనో దాని చేతనో ఇవన్నీ కూడా పోయినాయని ప్రత్యక్షంగా చెప్పినా, పరోక్షంగా చెప్పేది ఏంటంటే కొంతకాలం ఆంగ్లేయుల పాలన ఉన్నది 200 సంవత్సరాల పాటు. దాని తర్వాత ఇంకా 60 సంవత్సరాల పాటు ఇంకా అన్యుల పాలన చేతిలో ఉన్నది. కాబట్టి ఏమైందంటే నీ ప్రతిభని కానీ, నీ గొప్పతనాన్ని కానీ గుర్తించే అవకాశం లేకుండా పోయింది. అదే అని చెప్పేది. భూత ప్రేత హస్తములండుల్లెన్, నశించిపోయింది కొన్ని తరాల దాకా. తరం అంటే 100 సంవత్సరాలు. కొన్ని వందల ఏళ్ల నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి కళలు కానీ, ప్రావీణ్యం కానీ, వాళ్ళలో ఉన్న నైపుణ్యాలు కానీ, శక్తియుక్తులు కానీ, వాళ్ళ ప్రతిభ కానీ, ఇదంతా పూర్తిగా నశించిపోయింది. అవకాశాలు లేవు. ఇప్పుడు అడ్డుల్ పోయే, ఇప్పుడు అటువంటి
ఆటంకాలు లేవు, అడ్డులు ప్లస్ పోయే, అడ్డులు పోయే. సౌధామణి వల్లి పుల్ల విభావళు. సౌధామణి అంటే మెరుపు తీగలు. అంటే ఇప్పుడు మెరుపు తీగల వంటి మనకి చాలా చక్కటి దారులు ఏర్పడినాయి. తీగల వంటి మెరుపులు, సౌధామణి వల్లి పుల్ల విభావళు, బాగా వికసించినటువంటి మెరుపు కాంతుల లాంటి దారులు. అంటే ఇప్పుడు మనకు చాలా మంచి అవకాశాలు వచ్చినాయి. బతుకు త్రోవల్ జూపు కాలములు మల్లెన్. మన బ్రతుకుని, మన కళలని, మన ప్రతిభా విశేషాలను ప్రదర్శించేటటువంటి మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు. స్వచ్ఛతరోజ్వల, స్వచ్ఛమైనటువంటి, బాగా ప్రకాశిస్తున్నటువంటి స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యాభాను పేటెంచెడిన్. ఉదయకాల సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు కొత్త ఉదయం వచ్చింది. ఒకప్పుడు పరుల పాలనలో గాని లేదా ఇంకా రకరకాలైనటువంటి బానిసత్వంలో గాని ఉన్నటువంటి మన ప్రాంతం ఇప్పుడు వాళ్ళ యొక్క శక్తియుక్తులని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ ఇప్పుడు బాగా కృషి చేయండి, మన తెలంగాణ మాత గౌరవాన్ని నిలబెట్టండి, మీ కళలని ప్రదర్శించండి, ఉత్సాహంతో ముందు కొరకండి అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. మరొకసారి చూడండి. తల్లి నీ ప్రతిభా విశేషములు, నీ ప్రతిభ యొక్క గొప్పతనాలు, భూత ప్రేత హస్తములన్. భూతాలు దయ్యాలు వాళ్ళ చేతులలో, అంటే నిజానికి ఇక్కడ భూతాలు దయ్యాలు కాదు. దుల్యన్ కొన్ని తరాల దాకా నశించిపోయినాయి. ఇప్పుడు అడ్డులు పోయే, అడ్డులు ప్లస్ పోయే, అడ్డులు పోయే. ఇది గసరవాదేశిస్తుంది. దీని సంగతి మనం తర్వాత చూద్దాం. సౌధామణి వల్లి పుల్ల విభావళు. పుల్ల విభావళు అంటే బాగా వికసించినటువంటి కాంతులు. బతుకు త్రోవల్ జూపు కాలములు మల్లెన్. అటువంటి అవకాశం, అటువంటి కాలం ఇప్పుడు వచ్చింది మనకు. స్వచ్ఛతరోజ్వల, స్వచ్ఛమైనటువంటి, ఉజ్వలమైనటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ప్రథమ సంధ్యాభాను వేతెంచెడిన్. ఉదయకాలపు సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే, ఉదయకాలపు సూర్యుడు ఉదయిస్తున్నట్టే ఇక్కడ అర్థం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తియుక్తులు, ఏమి రైతు నుండి, తర్వాత కార్మికుల నుండి, విద్యార్థుల నుండి, నైపుణ్యం కలిగినటువంటి నిపుణుల నుండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి నైపుణ్య శక్తికి, మన ఇంజనీర్ల యొక్క గొప్పతనానికి ఒక ఉదాహరణ అది. ఎందుకంటే నది పొడవుకే గసి, ఆ నది పొడవుగా ఎంత దూరం పారుతుందో అంత పొడవు అది పైకి ఎగసింది. ఇప్పుడు అంత పైకి ఎగసి ఉరు జలపాతమై, గొప్ప జలపాతం లాగా ఆ నది మళ్ళీ ఆ నదికి ఎదురొడ్డి అది ఇప్పుడంతా పంట పొలాలనంతా సస్యశ్యామలం చేస్తుంది కదా. ఇది ఎంత గొప్ప విషయం. ఇది నేను చెప్పడం కాదు, ఇది ప్రపంచంలోని గొప్ప అత్యద్భుతమైనటువంటి విషయం. ఇది తెలంగాణ మనది, తెలంగాణ ఘనత, తెలంగాణ ఇంజనీర్లు సాధించిన విషయం. అంటే దశరథి గారు ఇట్లాంటివి మన ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలని ఆయన అనుభవపూర్వకంగా తెలుసు. కానీ మనకు ఆనాడు అవకాశాలు లేక అటువంటివి రాలేదు. ఇప్పుడు అవన్నీ వచ్చాయి. మీరందరూ ముందుకు వెళ్ళి ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని మీరు ఉజ్వలమైనటువంటి విద్యార్థులుగా, ఉజ్వలమైనటువంటి వ్యక్తులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించండి. మన భరతమాత యొక్క గొప్పతనాన్ని ఇంకా బాగా కీర్తింపజేయండి అని చెప్తూ ఉన్నాడు. మరొక పద్యంతో ముగిద్దాం మనం. తెలంగాణమున గడ్డిపోచయును సంధించన్ కృపాణము, రాజలలాముండను వాని పీచమడచన్ సాగించ యుద్ధము, భీతులిపోయన్ జగమెల్ల ఏ మగునో తెలియంగరాకన్ దిశాంచలముల్, శక్రధను పరంపరలతో
తెలంగాణమున గడ్డిపోచయును సంధించన్ కృపాణము. మన తెలంగాణ నేల, తెలంగాణలో ఉన్న పౌరుషం ఎటువంటిది అంటే గడ్డిపోచ కూడా కత్తిగా మారుతుంది అవకాశం వచ్చినప్పుడు. మనము అలసాని పెద్దన మన చరిత్రలో చూస్తాం, అక్కడ చిగురు కొమ్మైన చేవని. అంటే చిగురు కొమ్మ కూడా అంత చైతన్యాన్ని కలిగి ఉంది అని. అంటే ఇక్కడ మన తెలంగాణలో ఏం చెప్తున్నారా, తెలంగాణమున గడ్డిపోచయును సంధించన్ కృపాణము. ఏమనుకుంటున్నారో, ఇక్కడ గడ్డిపోచ కూడా కత్తిని బట్టి యుద్ధానికి వస్తుంది, అంత గొప్పది. రాజలలాముండను వాని పీచమడచన్ సాగించే శ్రేష్ఠుడైనటువంటి రాజు, గొప్పవాడైనటువంటి రాజు అతని పీకను నొక్కడానికి కూడా ఇది యుద్ధం చేస్తుంది ఇక్కడ. భీతిలిపోయన్ జగమెల్ల ఏమి అగునో తెలియంగరాకన్. ప్రపంచమంతా భయపడిపోతుంది, ఏం జరుగుతుంది, ఎంత అద్భుతమైనటువంటి పౌరుషం ఇక్కడ ఈ నేల. దీన్ని చూస్తే ప్రపంచమే వణికిపోతుంది, ఏం జరుగుతుందో అని. దిశాంచలముల్, దిక్కుల యొక్క చివరలన్నీ చక్రధను. చక్ర అంటే ఇంద్రుడు, ధను అంటే ధనుస్సు. ఇక్కడ చక్రధను అంటే ఇంద్రధనస్సు. పరంపరలతో సయ్యాటలాడిందివిన్. ఇంద్రధనస్సు యొక్క ఎడతెగని వరసలతో ఇవి కూడి ఆడుతూ ఉన్నాయి ఈ దిక్కులన్నీ. ఈ విధంగా మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని దాశరథి గారు ఈ విధంగా చెప్పారు. ఇంకా ఇంతటితో ముగియలేదు, మనం తర్వాత క్లాసులో తెలుసుకుంటాం. ఇందులో ఉన్నటువంటి వ్యాకరణ విశేషాలు కానీ, ఛందో విశేషాలు కానీ మన పాఠశాలలు ప్రారంభమైన తర్వాత చెప్పబడతాయి. మరొకసారి చూడండి పద్యాన్ని. తెలంగాణమున గడ్డిపోచయును సంధించెన్ కృపాణము. రాజలలాముండను వాని పీచమడచన్ సాగించ యుద్ధము. భీతిలిపోయన్ జగమెల్ల ఏమియగునో తెలియంగరాకన్. దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడిందివిన్. ఇన్నిసార్లు పద్యాలను చదవడానికి కారణం ఏంటంటే, ఈ పద్యాలు మనం చదువుతున్నప్పుడు మన మనస్సు ఒక అనుభూతికి లోనవుతుంది. ఎందుకంటే మనకు సంగీతం రాకపోయినప్పటికీ కూడా పద్యం అనగానే, పాట అనగానే ఒక లయ మనలో ఆవరిస్తుంది. ఆ లయ మనలో ఆవరించడం వల్ల మనం ఒక తన్మయత్వానికి లోనైపోయి